హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడండి ఎంత చక్కగా ఉందో ఫంక్షన్ చేస్తున్నారు మా ఇంటికాడ. సూపర్‌గా డెకరేషన్ చేశారు కదా! బంతి పూలు యెల్లో కలర్‌లో కనిపిస్తున్నాయి బంతి పూలు. చాలా చక్కగా చేశారండి. వాళ్ళకి ఆర్డర్ ఇస్తే చాలు వాళ్ళు ఎట్ట కావాలో వాళ్ళు చేసి పెడతారనమాట. ఇది హల్దీ ఫంక్షన్ కాబట్టి యెల్లో కలర్ బంతి పూలు పెట్టారనమాట. మంచి కలరు యెల్లో అనమాట. ఈ విధంగా సెట్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి మొత్తం తీసుకొని కావాల్సినన్ని వాళ్ళే తెచ్చుకుంటారండి. బిందెలు గానీ, చిన్న చిన్న బిందెలు డెకరేషన్ జేసి అది గూడా వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళే మొత్తము సెట్ చేస్తారనమాట. మనం పే చేస్తే సరిపోతది. సూపర్‌గా చేశారు గదా! ఎంత చక్కగా ఉందో గ్రీన్‌కి యెల్లో కాంబినేషన్. ఈ విధంగా చిన్న చిన్న ఎవరికన్నా ఫంక్షన్ ఐడియాస్ కావాలంటే దీంట్లోని తీసుకోవచ్చండి. సూపర్బ్‌గా చేస్తారు. నేను పెడుతూ ఉంటా మధ్య మధ్యలో ఫంక్షన్‌కెళ్ళినప్పుడు. దాంట్లో నుంచి తీసుకొని మీకు కావాలంటే ఐడియా తీసుకోవచ్చు. ఇవాళ మీ ముందరికి వచ్చేసాను ఈవినింగ్ స్నాక్స్‌తో. అది కూడా మెయిజ్ వడ చేయబోతున్నామండి. ఇది మెయిజ్ అనమాట. మొక్కజొన్న కంకులు ఉంటలా పచ్చివన్నమాట. ఉడకబెట్టినవి కాదు. ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బేసన్ అంటే శనగపిండి హాఫ్ బౌల్ తీసుకున్నాను. రైస్ పౌడర్, ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయ, జింజర్ అనమాట. ఈ 3 ఏస్తారు. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తక్కువ క్వాంటిటీ చేయబోతున్నాం కాబట్టి కావాల్సినోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మిర్చి ఎక్కువ కావాలంటే అంటే టేస్ట్‌ని బట్టి వేసుకోవచ్చనమాట. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో మనము మేజ్ అంటే స్వీట్ కార్న్ అనమాట ఇది. మొత్తం ఒలుచుకొని పెట్టుకొని రెడీగా మిక్సీలో వేసుకోవాలి. ఇది పచ్చిదే అండి. బాయిల్డ్ కాదు. మరీ చెప్తున్నాను బాయిల్డ్ వేయకూడదు. పచ్చిదే వేయాలి. ఇవన్నీ మామూలుగా పచ్చిమిరపకాయలు తుంచుకొని 5 పచ్చిమిరపకాయలు, 2 అల్లం ముక్కలు, ఇంకా జీలకర్ర వేసేసుకొని కాస్త ఉప్పేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తంగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. అప్పుడే మనం మెత్తంగా చేసుకుంటే మరీ బాగోదు. ఇక గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది. మనము ఎక్కువ మరీ మెత్తంగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. అయిపోయిన మిక్సీ చేసిన పిండి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని బరకగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే బాగుంటుంది. మనం చేసే వడలు సూపర్‌గా ఉంటాయి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను వేస్తున్నానండి. శనగపిండి ఇంకా వరిపిండి అనమాట. రైస్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. రైస్ పౌడర్ ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి మనం చేసేది వడలకి. మనం ఒకవేళ రైస్ పౌడర్ లేకపోతే ఇంట్లో లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలిపేటప్పుడు కొంచెం మెత్తంగా అయిపోతే మనం బేసన్ కూడా వేసుకోవచ్చండి. బేసన్ 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. మొక్కజొన్న కంకులు సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు వచ్చేస్తుందండి. కాబట్టి కొంచెం ఎక్కువగా కలుపుకోండి. అయిపోయిందండి. మొత్తం వేసేసాము. ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసాము. ఇంకా కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయే నూనె పోసుకోవాలి. ఇక వడలు వేసేసుకుంటామండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నూనె కూడా సిద్ధంగా ఉంది. నూనె ఫస్ట్ పెట్టేసుకోండి. మనకి మిక్సీ గ్రైండ్ చేసుకునే లోపల నూనె కాగిపోతుంది. ఈ విధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తీసుకున్నానండి. చిన్న క్యారీ బ్యాగ్ తీసుకొని వెడల్పు చేసుకోవాలి. రౌండ్‌గా ఒత్తుకొని ఇంకా వేసుకోవటమే ఒక దాని తర్వాత ఒకటి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది మసాలా వడలాగా అనిపిస్తుంది. మసాలా వడ కాదండి. మొక్కజొన్న కంక వడ అనమాట. సూపర్‌గా ఉంటది. ఇలా కూడా టేస్ట్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మామూలుగా శనగపిండి కూడా కలిపాం కదా! అలాగ అనిపిస్తది. మనకి టెక్స్చర్ అనమాట. సూపర్బ్‌గా ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోండి. ఒకటి ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హైలో పెట్టాలండి. తర్వాత లోలో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. క్రిస్పీ వడలు తయారైపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి. మసాలా వడ కాదు. ఇలా కూడా ట్రై చేసి అప్పుడప్పుడు మొక్కజొన్న కంకి సీజన్ వస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటా ఉండండి. ఒకవైపు ఫ్రై అయిన వెంటనే ఇంకో సైడ్ తిప్పుకోండి. 2 ఆయిల్ ఇచ్చేసానండి నేను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత తీసేయండి. లోపల పచ్చిగా ఉండకుండా చూసుకోండి. హైలో పెట్టి మాత్రం చేసుకోవద్దు. సిమ్‌లో పెట్టి చక్కగా వేయించుకోండి.
ఇది మా చుట్టాలకి ఇంటికెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసామండి. చాలా బాగా వచ్చింది. మా చుట్టాలు చేసి పెట్టారనమాట. కాబట్టి నేను కూడా ట్రై చేశాను. అంతే అండి, గోల్డెన్ బ్రౌన్‌లో అయిపోయినాయి. మన మసాలా వడ ఫ్రై చేసి అటు ఇటు సూపర్‌గా ఉన్నాయండి. టెక్స్చర్ కూడా యమ్మీగా ఉంటది. టేస్ట్ కూడా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మసాలా వడ ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. చాలా మంచిది మసాలా వడ. సూపర్బ్‌గా ఉంటదండి. టేస్ట్ కూడా అదిరిపోతది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి మసాలా వడకి మీరు లైక్ చేయండి. నా వ్లాగ్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.